నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు నుంచి మన రెడ్ టీవీ భక్తిలో కళ్యాణమస్తు అనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అయితే దీంట్లో కళ్యాణం గురించి మరియు కుజదోషాలు అనేక సందేహాల గురించి మనం చర్చించబోతున్నాం. అయితే ప్రతి ఒక్కరూ వీక్షించాలి అనుకునేవారు ఖచ్చితంగా దీన్ని చూసి వారికున్న సందేహాలను ఖచ్చితంగా తీర్చుకుంటారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఆయనతో మాట్లాడి అసలు కళ్యాణంకి సంబంధించి కావచ్చు, మిగతా అనేక దోషాల గురించి కావచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు కూడా ఇక నుంచి ఈ కళ్యాణ మస్తు అనే ప్రోగ్రామ్ని ఖచ్చితంగా వీక్షిస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, వాస్తవానికి కళ్యాణానికి కారణం శుక్రుడు అంటారు. అసలు శుక్ర దోషం అంటే ఏంటి? మరి కొంతమంది కళ్యాణంలోని శుక్ర దోషాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు. మరి కళ్యాణంకి కారణమే శుక్రుడు అయినప్పుడు మళ్ళీ దానిలో దోషాలేంటి? అసలు శుక్ర గ్రహం అంటే ఏంటి? దానికి సంబంధించిన ప్రతివి కూడా ఎలా ఉంటాయి అసలు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్రదోషం అంటే ఒక జ్యోతిష్ శాస్త్రంలో మనము కళత్రకారకుడు, సప్తమ భావకారకుడు శుక్రుడు. ఉమ్, ఈ శుక్రగ్రహం యొక్క దోషం ఏంటి అంటే, చాలామంది కూడా మనం కుజదోషాన్ని చూసుకుంటుంటారు. ఉమ్, కుజదోషంతో పాటు అతిపెద్ద దోషం ఏంటంటే శుక్రదోషం. ఉమ్, అంటే కుజదోషం అనేది ఏంటంటే చాలా చోట్ల కూడా నానుడుగా అయిపోయింది కుజదోషం అని. ఉమ్, కానీ అసలైన గ్రహం ఏమిటి అనేది వీళ్ళు పట్టుకోవట్ల. అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నీ స్కాన్ చేసిన తర్వాత ఎక్కడో రోగం అనేది ఎక్కడో ఉంటుంది, అది ఉమ్, డిసీజ్ వేరే చోట ఎత్తుకుతుంటారు. అవును. పాత రోజుల్లో ఒక సామెత ఉంది, ఎక్కడ పోయినాయో అక్కడ వెతుక్కొని మళ్ళీ తెచ్చుకోవాలని. అవును. అక్కడ బాగాలేకపోతే ఇంకో చోట తెచ్చుకోవచ్చు. ఉమ్, మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలని, అక్కడ వీరు లేకపోతే వేరే చోట సంపాదించుకోవచ్చు. ఉమ్, అక్కడ గొడవలు పడుతుంటే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడుతుంటారు, ఉమ్, అక్కడే పోయిందని వెతుక్కోకూడదుగా. వాడికి దూరంగా ఉంటే వీడు బాగుపడినట్టే. అవును. అది జస్ట్ నానుడుగా చెప్పారు. కానీ వాస్తవంగా ఏంటంటే శుక్రుడు అనేవాడు కళత్రకారకుడు, వివాహకారకుడు. ఈ శుక్రుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి బాగుంటేనే మంచి జరుగుతుంది, ఉమ్, బాగలేకపోతే మంచి జరగదు. ఉమ్, అంటే వివాహానికి వధూవరులలో శుక్రగ్రహ దోషం అనేది ఉండకూడదు. ఉమ్, ఈ కళత్రకారకుడు, వివాహకారకుడు, మ్యారిటల్ స్టేటస్ని రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ వీనస్ ప్లానెట్. ఉమ్, ఈ వీనస్ ప్లానెట్ అనేది అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే వీనస్ ప్లానెట్ అనుకూలంగా లేదంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉమ్, కరెక్ట్గా బాండింగ్ లేకపోవటం, దాని తర్వాత డిస్ప్యూట్స్ అంటే ఏకాభిప్రాయం లేక ఇద్దరి మధ్యలో గొడవలు, తగాదలు, కోర్టు సమస్యలు రావటం ఒకటి. భార్యాభర్తలు ఎంతసేపు మనం మ్యారేజ్ బ్యూరోలో చూసిన కాలానికంటే కూడా ముందుగానే విడిపోతారు వాళ్ళు. అవును. అంటే మ్యారేజ్ బ్యూరోలో మనం సంబంధాలు చూస్తున్న ఒక సంవత్సరం పాటు చూస్తుంటారు, పెళ్ళి అయిపోతుంది, సంవత్సరం తర్వాత పెళ్లి కుదురుతుంది, 3 నెలల్లోనే విడిపోతారు. ఉమ్, అంటే అంత సమయం కూడా పట్టదు. అందువల్ల ఇక్కడ శుక్రగ్రహ దోషము అనేది ఉండకూడదు. అంటే శుక్రగ్రహ దోషం ఉంది అని అంటే జాతకంలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎలా చూడాలి దాన్ని అంటే, ఒక జాతకంలో 6, 8, 12 స్థానాల్లో శుక్రదోషం అనేది ఉండకూడదు. ఉమ్, 6వ స్థానంలో శుక్రుడు ఉండకూడదు, 8వ స్థానంలో శుక్రుడు ఉండకూడదు, 12వ స్థానంలో శుక్రుడు ఉండకూడదు. ఉమ్, ఉంటే వధువుకు కానీ వరుడుకు కానీ ఉంటే దోషం కలుగుతుంది అని అర్థం. ఉమ్, 6వ స్థానంలో శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే భర్త శత్రువు అవుతాడని అర్థం, ఉహు, లేకపోతే భార్య శత్రువు అవుతుంది అని అర్థం. ఉమ్, 6వ స్థానం ఎందుకు శత్రుస్థానం అని అర్థం. 6వ స్థానంలో శుక్రదోషం ఉండకూడదు. 8వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, భార్యాభర్తల్లో ఇద్దరి మధ్యలో కూడా ఇద్దరికి కూడా ఆరోగ్యపరంగా నష్టాలు జరుగుతాయని అర్థం. ఉమ్, అంటే కొంత లైఫ్ స్పాన్ అనేది కొంత ప్రాబ్లం అవుతుంది అని అర్థం. ఉమ్, అంటే ఒకవేళ శుక్రగ్రహం అనేది 8వ స్థానంలో భర్తకున్నా భార్యకున్నా కూడా, భర్తకుంటే ఇక్కడ భార్య నష్టమని, భార్యకుంటే భర్త నష్టం అని జరుగుతుంది. నష్టం అంటే ఏంటంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉమ్, అలానే 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, దాంపత్య సుఖం ఉండదు, దంపతులు ఇద్దరు కూడా ఏకాభిప్రాయం ఉండదు, ప్రేమ అనేది ఉండదు. ఉహు, మన శుక్ర కణాలు అంటారు చూసారా, అంటే ఇద్దరి మధ్యలో అటాచ్మెంట్ అనేది ఉండదు అని అర్థం. ఉమ్, అంటే అటాచ్మెంట్ అంటే ఏంటంటే అండి, భగవంతుడి యొక్క సృష్టి క్రమంలో భగవంతుడు ఒక అమ్మాయిని అబ్బాయిని సృష్టించిన తర్వాత ఏమిటంటే, ఇంటర్ కోర్స్లో పాల్గొనటానికి ఏంటంటే దానికి కారణం ఏమిటి అని అంటే, నిజం చెప్పాలంటే సంతానం.
ఉమ్, సంతానం కలగటానికే ఆ సెక్స్ రిలేషన్ పెట్టింది యాక్చువల్గా అయితే. అవును. ఎందుకంటే దాంపత్యంలో పిల్లలు కలగాలి, సంతానం సంపత్ప్రదం అన్నారు. సంతానం కలగాలంటే ఏమిటి? ఇద్దరు కూడా అన్యోన్య దాంపత్యం అనేది ఉండాలి. అప్పుడు ఉమ్, నెక్స్ట్ జనరేషన్ ఉన్నట్టు. ఉమ్, ఆ సంతానాన్ని చూసే వీళ్ళు మురిసిపోతారని అర్థం. అవును. అర్థమైందా? అవును. చిన్న పిల్లలు దోగాడుతుంటుంటే తన వంశం అనేది ఒకటి నిలబడుతూ ఉంటే ఆ పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని చూస్తుంటే అమ్మ వధువు కానీ వరుడు కానీ అంటే ఈ తండ్రి కానీ తల్లి కానీ చూస్తే జీవితం అనేది ధన్యమైపోయినట్టు. ఉమ్, ఒక స్త్రీమూర్తికి సంతానం కలిగితే 100% ఆమెకి కంప్లీట్ ఉమెన్ అయినట్టు. ఉమ్, అంటే ఒక ఒక స్త్రీమూర్తి మాతృమూర్తి కావటం గొప్ప వరం. ఉమ్, చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. ఉమ్, తర్వాత భర్త యొక్క సపోర్ట్‌తో ఉంటారు. అవును. తర్వాత వచ్చేటప్పటికి ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడుతుంది. మళ్ళీ సంతానం కలుగుతుంది. సంతానంలో మళ్ళీ పిల్లలు అండగా ఉంటారు. ఉమ్, ఒక స్త్రీమూర్తికే కాదు మళ్ళీ. మనవాళ్ళు పాపం స్త్రీమూర్తి గురించి అనుకునేరు. బా మగవాడికైనా తండ్రి అండ ఉండాలి, కొడుకు అండ ఉండాలి, భార్య ఉండాలి. అందరూ కూడా అండదండలో ఉండాలక్కడ. అంటే ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ శుక్రదోషం అనేది ఉండకూడదు. శుక్రదోషం ఉండటం వల్ల ఇద్దరి మధ్యలో ప్రేమ అనేది పుట్టదు. ఉమ్, ఆ ప్రేమ అనేది ఏందో డబ్బు పెట్టి కొనుక్కునే వస్తువు కాదుగా. అవినాభావ సంబంధం అనేది ఇద్దరికి ఉండాలి. అందువల్ల 12వ స్థానంలో శుక్రదోషం అనేది ఉండకూడదు. అంటే 6, 8, 12 స్థానాలు శుక్రదోషం ఉండకపోవటం అనేది చాలా మంచిది. ఒకవేళ ఉంది గురువుగారంటే కుజదోషం లాగానే ఇక్కడ 6, 8, 12 స్థానాల్లో శుక్రదోషం అబ్బాయికి ఉంటే అమ్మాయికి కూడా ఉంటే -++ అవుతుంది. ఓకే. కుజదోషంలానే. ఉమ్, అందువల్ల ఇక్కడ శుక్రదోషం ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి ఇక్కడ. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి లేరు. ఒకవేళ అబ్బాయికి ఉండి అమ్మాయికి లేదనుకుందాం కాసేపు. ఉమ్, వీళ్ళు శుక్రదోషాన్ని పరిహారం చేసుకొని వివాహం చేసుకోవచ్చు. ఉహుహు, అంటే మిగతావన్నీ కలుస్తే, ఓకే. అంటే గ్రహమైత్రి, రాశి పొంతన, రజ్జు దోషాలు ఇవన్నీ కలుస్తే చేసుకోవచ్చు. మిగతావన్నీ బాగుంటే పాసిబిలిటీ అయితే. అందువల్ల శుక్రదోషం ఏంటంటే కళత్రకారకుడు, వివాహకారకుడు శుక్రుడే. ఉమ్, శుక్రుడు ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉండాలి, సుఖ సంతానం ఉండాలి, మంచి సంతానం కలిగి ఉండాలి, ఇద్దరు అన్యోన్య దాంపత్యం ఉండాలి, పిల్లలు కలగాలిగా. అవును. అసలు పెళ్లి దేనికోసం చేసుకుంటారు? పిల్లలు కలగటానికే అసమే చేసుకునేది. అవును. ఒకళ్ళొకళ్ళు పరస్పర అండదండలతో ఉండటానికే మనం చేసుకునేది. లేకపోతే ఎవరు వాళ్ళు విడిగా ఉండొచ్చుగా. ఇక్కడ పిల్లలు అనేది ఇంపార్టెంట్, ప్రాధాన్యత. ఉమ్, శరీరం నుంచి ఆనందదాత హృదయంలోంచి కదులుతేనే కొడుకు కూతురు పుడతారంటారు. అవును. అంటే ఆ పిల్లల్ని చూసే మనం మురిసిపోతామని అర్థం. ఉమ్, నెక్స్ట్ జనరేషన్ ఏంది? పిల్లలే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. లేకపోతే ఎందుకు ఈ డబ్బు సంపాదించడం ఎందుకు, ఈ సాఫ్ట్వేర్ జాబులు చేయటం ఎందుకు? ఎక్కడొక్కడ శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో ఒక 4 లక్షలు ఇస్తే రూమ్ కట్టి ఉంచుతారు, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. అవునా కదా? అవును. డబ్బు సంపాదించేది ఎందుకు? పిల్లల గురించే ఇక్కడ. సంతానం సంపదప్రదం అంటారు. సంతానమే సంపద. నీకు నీకు డబ్బు లేకపోయినా సంతానం అనేది సంపద అంటారు. పురాతన రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే నీకు పెళ్ళయిందా, పిల్లలు ఎంతమంది అడుగుతారు. అవును. ఇప్పుడు అలా అడగట్లా. మీకు ఆస్తులు ఎంత ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి హైదరాబాద్, ఈ మోడల్లో అడుగుతున్నారు. అవును. సంతానం సంపత్ప్రదం. సంతానం అనేది చాలా గొప్ప వరం. ఉమ్, అది స్త్రీమూర్తికి గాడ్ గిఫ్ట్ అది. అందువల్ల ఆ స్త్రీ ఇక్కడ పరిపూర్ణమైన ఉమెన్. ఉమ్, అందువల్ల ఆ సంతానం అనేది చాలా గొప్ప వరం. అంటే ఒక స్త్రీ దేవతలాగా సమానం నిజం చెప్పాలంటే ఇక్కడ. అందువల్ల ఒక జన్మ, ఒక మనిషి జన్మ ఇవ్వటం అనేది చాలా అరుదు. భగవంతుడి తర్వాత స్త్రీమూర్తి ఇచ్చేది నిజం చెప్పాలంటే. ఉమ్, అలాగా సంతానం కలగాలి అని అంటే ఈ వీళ్ళిద్దరి మధ్యలో అన్యోన్య దాంపత్యం ఉండాలి. భర్త ఆయుష్ కారకుడై ఉండాలి, భార్య కూడా ఆయుష్ కారకుడై ఉండాలి, ఆయుష్ కారకురాలై ఉండాలి. లైఫ్ స్పాన్ అనేది బాగుండాలి. ఇద్దరు శత్రువులు కాకూడదు. 6వ స్థానం ఉంటే ఇద్దరు శత్రువులు అయ్యారనుకోండి, ఉమ్, భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం దెబ్బతింటుంది. ఉహుహు, 8వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఎవరొకళ్ళు ఆరోగ్యం బాగుండదు, అంటే రోగగ్రస్తులు అవుతారని అర్థం. అవును. రోగగ్రస్తులైతే దాంపత్య సుఖం అనేది ఉండదు. ఉమ్, 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఇద్దరికి సంతానం అనేది, ప్రేమ లేకపోతే సంతానం కలగదు. ఉమ్, అల్టిమేట్ చివరికి సంతానం. ఉమ్, అలాగా ఇక్కడ ప్రపంచంలో ఏమిటంటే అండి, గ్రహదోషం అనేది ఉండకూడదు. గ్రహదోషం ఉండకూడదు. జీవితంలో సరైన సమయంలో పెళ్లి కావాలి. శుక్రుడు కూడా సరిగా లేకపోతే సరైన సమయంలో వివాహం కాదు. లేటుగా వివాహం అయిన తర్వాత సంతానం కలగకపోతే ఎందుకు పెళ్లి చేసుకోవడం? అవును.
అది కూడా నిష్ప్రయోజనమేగా. అవును. ఇక మధ్యకాలంలో 35కి 45కి వివాహం చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మనవరాళ్ళని కూడా చూసుకోలేని దౌర్భాగ్య స్థితి ఏర్పడింది ఇప్పుడు. అవును. ఎప్పుడూ కూడా 22 దగ్గర నుంచి 30 లోపల లేకపోతే 28 లోపల చేసుకోవాలి. ఆ మగవాడికి 50 ఏళ్ళు వచ్చిందంటే 25 ఏళ్ల కొడుకు ఉండాలి. హుహు. అది క్యాలిక్యులేషన్. పాత రోజుల్లో అలానే ఉండేది హ్మ్. క్యాలిక్యులేషన్. అంటే చూసుకోవాలిగా నువ్వు. వాడి ఆలనా పాలన చూసుకోవాలి. ఇంకా అవన్నీ చూసుకోకుండా ఏదో జాబ్ చేసి డబ్బులు సంపాదించి ఏం ప్రయోజనం? నిజంగా గురుగారు. ఆ మీరు డబ్బులు చెప్పింది. పిల్లల్ని చూసుకొని వాళ్ళ పెళ్ళిళ్ళు చూసుకోకపోతే నెక్స్ట్ ఇంక ఏం లేనట్టే అర్థం. హ్మ్. ఆ! ఆహ్, దానిలో మొన్న ఈ మధ్యన 'జబర్దస్త్‌లో' చమక్ చంద్ర ఉన్నాడు కదా! హ్మ్. ఆయన ఏదో ఒకటి చెప్పాడు ఇలా. ఇలా పుట్టేటప్పుడు మూసుకుంటావని. అంటే ఏదో సాధించాలని. హ్మ్. చనిపోయేటప్పుడు ఇలా వదులుతారట. హ్మ్. సాధించలేకపోయావని. అవును. అలాగా మనం జీవితంలో ఎప్పుడూ కూడా ఇది అక్షర సత్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పద్ధతి అనేది పాటించడం వల్ల చక్కగా ఉంటారు జీవితంలో కూడా సుఖ సంతోషాలతోని. నిజంగా గురుగారు ఇంతటి చక్కటి అద్భుతమైన సమాచారాన్ని మా కోసం మరియు మన రెడ్ టీవీ భక్తి ప్రేక్షకుల కోసం అందించినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.